అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలే ప్రధాన అజెండాగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒంగోలులోని బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే విజయ్ కుమార్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ అరాచక పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో విశ్వాసం చూపించి ఘన విజయాన్ని అందించారంటూ తెలిపారు. ఈ ఏడాది కాలంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే విజయ్ కుమార్ వివరించారు. తాము అనుకున్న దానికంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు లేకుండా శాంతి భద్రతలు ఉండటంతో ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారంటూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మన్నం ప్రసాద్, రాములపల్లి శ్రీనివాసరావు, రవికుమార్తో పాటు పలు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు అద్భుతంగా తెలుగుదేశం కూటమిని గెలిపించారు 164 సీట్లతో. వాళ్ళు ఎందుకు గెలిపించారంటే రాష్ట్రంలో అరాచక పాలన ఉందని, అటు అభివృద్ధి సరిగా జరగటం లేదని, సంక్షేమము అనుకున్న విధంగా జరగలేదని, అదే కాకుండా ప్రజల్లో ఒక శాంతి కోల్పోయి ఏదో ఎక్కడ లేని భయం ఉండదని 164 సీట్లు తెలుగుదేశం కూటమికి ఇచ్చారు. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత అభివృద్ధి పనులు ఎన్నో చేశాం. అటు రోడ్లని పాట్ ఫ్రీ రోడ్లుగా చేసిన విషయం మనందరికీ తెలుసు. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో పంచాయతీ రోడ్లు, ఆర్ఆర్బీ రోడ్లు దగ్గర 3.5 కోట్లకి, పంచాయతీ రాజ్ రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్లో కానీ నాబార్డ్లో కానీ దగ్గర 6-7 కోట్లకు, దాని తర్వాత విలేజెస్లో సీసీ రోడ్లు దగ్గర 20 కోట్లకు, దాని తర్వాత రాబోయే కాలంలో చీమకుర్తి మండలంలో ఒక 20 కోట్ల రోడ్లు అభివృద్ధి పనులు, ఆర్ఎల్పురము చుట్టుపక్కల ఉన్న గ్రామానికి ఒక 20 కోట్లు అభివృద్ధి పనులు, డిఎంఎఫ్ ఫండ్లో దగ్గర 16-17 కోట్లు. ఇవన్నీ ఈ ఒక సంవత్సరంలో జరిగిన విషయం అందరికీ తెలుసు. సో మేము అనుకున్న దానికన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాని తర్వాత ప్రజల్లోకి వస్తే అందరూ ఒక శాంతిగా, ఏమి అరాచకాలు లేకుండా ఈరోజు నడుస్తున్న విషయాలు మన అందరికీ తెలుసు. సో ఏంటంటే తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి ఎందుకు ఓటేశారో ఈ ఒక సంవత్సరంలో అవన్నీ చూపించిన విషయం మనందరికీ తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు అంటారా, వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షను, 4,000, 6,000, 10,000 ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అదే కాకుండా అతి త్వరలోనే 15,000 ప్రతి ఒక్కరికి తల్లి వందనం స్కీము ఒక నెల లోపలనే ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా బస్సు కూడా, ఫ్రీ బస్ అనేది కూడా ఇంకొక 1-2 నెలల్లో అది కూడా జరుగుతూ ఉంది. గ్యాస్ సిలిండర్లు కూడా 3 ఇస్తారని ఒకటి ఇచ్చారు. అది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఇస్తారనే విషయం కూడా, ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. దాని తర్వాత రైతులకి డబ్బులు ఇస్తానన్నారు, అది కూడా ఈ 2-3 నెలల్లో సో మేము ప్రామిస్ చేసిన దాపు 90% సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా ఈ 2-3 నెలల్లో జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, దాని తర్వాత శాంతి భద్రతలు అనేది బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాం అనే విషయం తెలుసు. అందుకని ఈ ఒక సంవత్సరంలోనే మేము చెప్పినవి చాలా వరకు చేశాము. రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. ప్రజలు క్షేమంగా ఉండే విధంగా, ఏమి భయము, ఆందోళన లేకుండా ఉండగా మేము పరిపాలన చేస్తాం. అది ఈ ఒక సంవత్సరానికే చేసాం. అందుకని ఈ ఒక్క సంవత్సరంలో అరాచక పాలన ప్రభుత్వాన్ని తీర్చేసి మంచి పాలన ప్రభుత్వం ఈరోజు జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అభివృద్ధి, సంక్షేమము, శాంతి భద్రతలు 3 కలుపుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. అంటే వాళ్ళు రాజకీయంగా వెనుపోటు దినమంటే వైసీపీ ఒక పార్టీ పరంగా వాళ్ళు ఏదో కావాల్సని అలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి చేశాం. మీకు చెప్పాం ఆర్ఎన్బి రోడ్లు ఎన్ని, సీసీ రోడ్లు ఎన్ని, పంచాయతీరాజ్ రోడ్లు ఎన్ని. ఆ రోజు గులకమ్మ డ్యాము మేము కట్టిస్తున్నాం, గేట్లు చేసాము. రామతీర్థంలో కారుమంచి అది దగ్గర మేజర్ 2 సంవత్సరాల నుంచి అది పైపోయింది. అది కూడా డిఎంఎఫ్తో మేము శాంక్షన్ చేసాం. రేపు ఎల్లుండో టెండర్లు కూడా ఒక వారం లోపల పిలుస్తాయి. సో మేము చెప్పిన పనులన్నీ చేసాం. సో అది ప్రజలకు తెలుసు.
అది వెన్నుపోటు ప్రభుత్వమా లేకుంటే మంచి ప్రభుత్వం అనేది. అదే కాకుండా శాంతి భద్రత అందరికీ తెలుసు బ్రహ్మాండంగా ఉన్నాయని. సంక్షేమ కార్యక్రమాలు ఇందాక నేను చెప్పాను, 4000 పెన్షన్ ఇస్తున్నాము, అమ్మ తల్లికి వందనము ఒక 2 నెలలు ఇస్తున్నాము, గ్యాస్ సిలిండరు, ఫ్రీ బస్సు. దాని తర్వాత మిగిలింది ఒకటి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నది ఏంటంటే ఇంటింటికి కాలేజ్. అదే అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకొని జేజేఎం స్కీమ్లు ప్రతి ఒక్కటి చేస్తారు. అది కూడా ఎందుకు డిలే అయిందంటే వాళ్ళు ఆ రోజు కరెక్ట్గా ఫండ్స్ యూటిలైజ్ చేయకుండా కరెక్ట్గా చేయగా అన్ని తప్పులు దిద్దుకొని ఈరోజు చేయాలంటే ఈ ఒక సంవత్సరము జరుగుతుంది. సో అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, శాంతి భద్రతలు అన్నీ ఉంది. నాకు తెలిసి సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రత అన్నీ కలుపుకొని ముందుకెళ్ళి పంచాయతీలు సంతోషంగా ఉండే విధంగా మేము ముందుకెళ్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా బాగా కూడా జరుగుతుంది. అంటే ఏదో ఒకటి రాజకీయ పార్టీ అన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడారు, ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మరు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.